హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ ఉద్యోగ పెన్షనర్లకు నవంబర్ నెల జీతాలు మరియు పెన్షన్లు ప్రస్తుత జమ అయ్యే తాజా సమాచారం, అలాగే ప్రస్తుత పరిస్థితి పైన వివరంగా అయితే తెలుసుకుందాము. సో, మనందరికీ తెలిసినట్టుగా నవంబర్ నెల జీతాలు ఇంకా కొంతమందికి జమ కాలేదండి. సో, వాటికి సంబంధించి పూర్తి వివరణ తెలుసుకుందాం. వీడియో అయితే ఎక్కడే గాని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్నవారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో, దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్, ఇక విషయానికొచ్చినట్లయితే చాలామంది ప్రభుత్వ ఉద్యోగులు ఇంకా తమ ఖాతాల్లో అంటే తమ బ్యాంక్ అకౌంట్‌లో జీతాలు జమ కాలేదని, సో, దీనిపై ఎందుకు వీడియోస్ చేయడం లేదని, స్పందించడం లేదనైతే అడుగుతూ ఉన్నారనమాట. గత 2, 3 రోజులుగా జీతాల గురించి కూడా ఎటువంటి అప్డేట్ లేకపోవడం వల్ల ఎటువంటి వివరణ ఇవ్వలేదండి. ఎందుకంటే ట్రెజరీలో బిల్లుల స్టేటస్ చూసుకున్నట్లయితే ఎటువంటి కదలిక అనేది లేదు. సో, ట్రాక్ చేస్తున్న డేటాలో ఒక అడుగు కూడా ముందుకు పడనప్పుడు ఆహ్, వీడియో చేయలేదండి. సో, కాబట్టి కానీ కామెంట్ సెక్షన్‌లో మరియు వివిధ సోర్సెస్ నుంచి ఉద్యోగులు, పెన్షనర్సు అడుగుతున్నారనమాట. ఈ నెల జీతం ఇంకా పడలేదు సార్, మా పరిస్థితి ఏంటి అనైతే అడుగుతూ ఉన్నారు. సో, ప్రస్తుత గణాంకాలు ఈ రోజుటి వరకు గనుక పరిశీలిస్తే దాదాపు 30-40% మంది ఉద్యోగులకు ఇంకా జీతాలు పెండింగ్‌లోనే ఉన్నట్టు స్పష్టంగా తెలుస్తోంది. పెన్షనర్ల విషయానికొస్తే దాదాపు అందరికీ వారి వారి పెన్షన్‌లు ఖాతాలో జమ అయిపోయాయి. కానీ రెగ్యులర్ ఉద్యోగుల్లో మాత్రం ఇంకా భారీ సంఖ్యలో వేతనాలైతే అందాల్సి ఉంది. సాధారణంగా ప్రభుత్వం వచ్చిన తర్వాత నిధుల లభ్యత బట్టి అంటే డే టు డే రెవెన్యూని బట్టి ప్రతిరోజు ఎంతో కొంతమందికి జీతాలు జమ చేస్తూ వచ్చేవారు. ఒకటో తారీఖున, రెండో తారీఖున పెద్ద మొత్తంలోనే జీతాలైతే పడ్డాయి. మూడో తారీఖున కూడా కొద్దిగా కదలిక అయితే కనిపించింది. కానీ ఆశ్చర్యకరంగా నాలుగో తారీఖు నుండి బిల్లుల ప్రాసెసింగ్ పూర్తిగా స్తంభించిపోయింది. గతంలో ఎప్పుడు ఇలా 4, 5 రోజులు వరుసగా ఎటువంటి క్లియరెన్స్ అంటే కదలిక లేకుండా ఆగడం అనేది జరగలేదు. ఇది ఉద్యోగుల్లో మరింత ఆందోళననైతే రేకెత్తిస్తున్న అంశమని చెప్పాలి. ఏదైనా టెక్నికల్ సమస్య ఉందా? లేక నిధుల సర్దుబాటు కోసం ట్రెజరీని హోల్డ్‌లో పెట్టారా అనేది ఇంకా తెలియాల్సి ఉంది. అయితే ఈరోజు ఖచ్చితంగా బిల్లుల స్టేటస్‌లో కదలిక వచ్చే అవకాశం అయితే ఉందండి. ఈరోజు సాయంత్రం లోపు కొంతమందికైనా జీతాలు జమ అవుతాయనైతే ఆహ్, తెలుస్తోంది. ఒకవేళ ఈరోజు కూడా ఎటువంటి ప్రోగ్రెస్ లేకపోతే అంచనాలతో సరిపెట్టకుండా సాయంత్రం వరకు మనకు తెలిసిన అధికారులతో లేదా సంబంధిత వర్గాలతో మాట్లాడి అసలు సమస్య ఎక్కడ వచ్చింది? ఏంటి అనే విడుదల అయ్యే అవకాశం ఎప్పుడు ఉంది? అనే పూర్తి సమాచారాన్ని అయితే మన ఛానల్ ద్వారా అయితే అందిస్తాను. కాబట్టి ఉద్యోగులు ఎవరు కూడా ఆందోళన చెందవద్దు. సాధ్యమైనంత త్వరగా ఈ సమస్య పరిష్కారం అవుతుందని అయితే ఆశిద్దాము. ఖచ్చితంగా ఈరోజు సాయంత్రం ఒక పాజిటివ్‌గా న్యూస్ అయితే వింటామని అయితే ఆశిస్తున్నాను. సో, ఇది ఫ్రెండ్స్. అలాగే మరొక అప్డేట్ అయితే వచ్చింది. ఏపీ ఎన్‌జీఓ అసోసియేషన్ నుంచండి. రాష్ట్రంలోని కొన్ని డిపార్ట్‌మెంట్ ఉద్యోగులకు ఇంకా జీతాలు జమ కాలేదు. సో, ఈ విషయాన్ని రాష్ట్ర ప్రభుత్వ ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లిన ఏపీ ఎన్‌జీఓ అసోసియేషన్ రాష్ట్ర నాయకత్వం జమ పడని కొన్ని డిపార్ట్‌మెంట్‌లకు సంబంధించిన జీతాల ప్రక్రియను 2 రోజుల్లో అంటే మరి 10, 11 తేదీ లోపల పూర్తి చేస్తామని సమాచారం అయితే ఇచ్చిందనమాట. సో, ఈ మేరకు అధికారులైతే రిప్లై ఇచ్చారు. సో, కాబట్టి ప్రభుత్వమే చెప్తోంది. ఉద్యోగులకు ఇంకా కొంతమందికి జీతాలు జమ కాలేదని చెప్పేసి ప్రభుత్వమే రాష్ట్ర ప్రభుత్వం అధికారుల దృష్టికి తీసుకెళ్ళినటువంటి ఏపీ ఎన్‌జీఓ అసోసియేషన్ నాయకత్వం. సో, జమ కాని వారికందరికి కూడా డిసెంబర్ 11వ తేదీ లోపలైతే ఖచ్చితంగా జమ చేస్తాము అనేటటువంటి సమాధానమే వస్తుంది. మరి చూడాలి ఫ్రెండ్స్. మనకు గురువారం వరకు మొత్తం అన్నీ గూడా ఆహ్, జమ అయిపోతాయని చెప్పేసి అప్డేట్ వచ్చింది. సో, దీనిపై మరింత సమాచారం కోసం మన ఛానెల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని ఎప్పటికప్పుడు బిల్లుల కదలికను బట్టి తాజా అప్డేట్స్ అయితే అందిస్తూనే ఉంటాను. థాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.